మిత్రులారా, ఇప్పుడు ఈ 40వ శ్లోకంలో శంకరాచార్యుల వారు భక్తి అనే ప్రవాహంలో మన్ని ముంచి తేల్చుతున్నారండి. ఎవరి హృదయాల్లో అయితే భక్తి సస్యాలు ఫలిస్తాయో వాళ్ళకి కరువు భయం ఉండదు, అంతేకాదు ఈశ్వర భక్తులకు దారిద్ర్యం ఉండదు అని సారాంశం అండి. ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, నేను కృషి చేస్తున్నాను అంటే పంట పండిస్తున్నాను, దాని మూలాన అజ్ఞానం, పాపం ఇలాంటి దుర్భిక్షాలన్నీ ఉండవు. అంతేకాదు మోక్షం, జ్ఞానం, ఆనందం, ధర్మం ఇవన్నీ లభిస్తాయి అని చెప్తున్నారు. ముందు శ్లోకాన్ని చదువుదాం, చూడండి. ధీయంత్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాశ్చ భక్తికలమా సాఫల్య మాతన్వతే దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః. పూర్వం ఏతాంలని ఉండేవి, మీకు తెలుసో తెలీదు, మా చిన్నప్పుడు ఉండేవండి. పల్లెటూరులో ఏంటంటే ఈ పొలాల దగ్గర ఏంటంటే ఒక ఇలా కర్ర ఉండి దానికి ఒక కుండ లాంటిది ఉండి అదేమో ఆ కాలువలో నీటిని తోడేసి పక్కన ఉపకాలువల్లో పోస్తూ ఉండేది అనమాట. సో అది ఏతాంలు ఉండేవి అని ఏతాం. అయితే దాన్ని యంత్రం అన్నారు. అతను ఏం చెప్తున్నారు, భగవన్ అంటే షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన వాడా, విశ్వేశ అంటే ఓ విశ్వేశ్వర అంటే జగదీశ్వర, ధీయంత్రేణ అంటే బుద్ధి అనే యంత్రముచే, వచోఘటేన వచః ప్లస్ ఘటేన స్తోత్రము అంటే నా వాక్కు అనే కుండతో, కవితాకుల్యోపకుల్యాక్రమై అంటే కవిత అంటే కవిత్వము అని, కుల్య కాలువలు, ఉపకుల్య పిల్ల కాలువలు, క్రమై వరుసలచే, ఆనీతై అంటే హృదయం అనే పొలంలోకి ఆనీతై అంటే తీసుకురాగబడిన, సదాశివస్య పరమశివుడైన నీ యొక్క చరితాంభోరాసి దివ్యామృతై, సదాశివస్య అంటే పరమశివుడైన నీ యొక్క చరితాంభోరాసి దివ్యామృతై, చరిత అంటే చరిత్రం అనే, అంభోరాసి సముద్రమునందలి, దివ్య అంటే యోగ్యమైన మంచైన, అమృతై నీళ్ల చేత, హృత్కేదారయుతా హృత్ అంటే హృదయం అనే, కేదారయుత పొలమునందు, కేదార అంటే పంట పొలం మనం చదివాము, కుల్య అంటే చదివాము, ఇవన్నీ మనం చదివినామండి. యుతాహ అంటే కేదారయుతాహ అంటే ఆ మంచి పంట పొలంలో పుట్టి ఉన్న, భక్తి కలమాహ భక్తి అన కలమా అంటే వరి పంట, కలమా అంటే భక్తి అనే వరి పైరులు, సాఫల్యం సఫలత్వమును, అతన్వతే అంటే పొందుతాయి, సేవకస్య అంటే నేను సేవకున్నైనా, మమ నాకు, దుర్భిక్షాత్ కరువు వలన, భీతి భయము, కుతః ఎక్కడిది. ఎంత చక్కగా చెప్పారండి. అసలు ఎక్కడ పదాల్ని ఎంత చక్కగా కవితా రూపంలో మనకు అందించి భక్తిని మనం కూడా పాటించి ఇలాగా అందించారండి. అయితే ఇక్కడ దీని వివరణ చూద్దాం. అతను ఏం చెప్పారు, శ్రమ అతను పడ్డారు, రిజల్ట్ మీరు అందుకోండి అని చెప్తున్నారు. ఏ విధమైన శ్రమ అతను పడ్డది, బుద్ధిని ఏతల్లా చేసుకున్నారట, వాక్కులనేమో ఏతపు కుండలా పనిచేస్తున్నాయట, చేసి లోతైన నూతుల నుండి గుంటల నుండి ఎత్తుగా ఉన్న ప్రదేశానికి నీళ్లు తోడడానికి ఈ ఏతాన్ని ఉపయోగిస్తా అని చెప్పాం కదా. సో అతను ఏం చేస్తున్నారు, వాక్కులు అంటే నోటితో పలికే స్తోత్రాలతో, నామ జపాలు పాటలు వగైరా వాటితో అనే ఈ వాక్కులు అనే కుండలతో, కవిత్వము అనే పిల్లకాలుల ద్వారా
ఈశ్వరుని యొక్క చరిత్రలు అనే సముద్రం నుండి సరస్సు నుండి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు కదండి, మన మనస్సు ఈశ్వరుని అనే మంచి పెద్ద సరస్సు అండి, అది పెద్ద సముద్రం. ఏంటి, మంచినీళ్ళు ఉన్న సముద్రం, అది మహాసముద్రం. మహాసముద్రం నుండి బయలుదేరి నీళ్ళు హృదయము అనే వరిమడిని తడిపి సస్యశ్యామలం చేసి భక్తి అనే వరి ధాన్యాన్ని పండిస్తున్నాయట. కాబట్టి శంకర్ల హృదయం నిండా ఆనందము అనే వరి పంట నిండుగా ఉందిటండి. అందుకు కరువు వస్తుందనే భయం ఎందుకుంటుంది చెప్పండి. అతనికి ఏ పాటి కూడా లేట్ కరువు వస్తుందేమో అని. సో అతను చెప్పింది మళ్ళీ ఇలా చెప్పుకుందాం. బుద్ధిని నిలిపి వాక్కుతో స్తోత్రాదులు చదివి పరమేశ్వరునికై కవితలు చెప్పి ఆ ఈశ్వర చరిత్రను ఒల్లిస్తే హృదయ కేదారాల్లో భక్తి పండులు పండుతాయి అన్నది ఇది మార్గోపదేశం చేశారండి. అంటే హృదయం నిండా శివభక్తి ఉంటే ఆ భక్తులకి ఎటువంటి భయము ఉండదని హామీ ఇస్తున్నారు అన్నమాట. మన హృదయ కేదారంలో భక్తి సస్యములు వరి పంటలు అంతలాగా పెరిగి పెద్దగా ఫలించే అనుకోండి, అప్పుడు ఇంకా కరువు అన్న భయమే నాకు లేదు సుమా. అంటే ఈశ్వర భక్తులకి ఎవరికి దారిద్ర్యం ఉండదండి. సో ఆల్వేస్ అతను మనకి శ్రమపడి అందించిన ఈ శివానందలర్ని, ఆ శివుని తాలూకు చరిత్రల్లో ఒకటైన ఈ శివానందలర్ని మనం సదా స్మరిస్తూ మన హృదయంలో కూడా వరి పంటల్ని కేదారాల్ని పండించుకుని దుర్భిక్షం లేకుండా సుఖ సంతోషాలతో కాలం గడుపుదామండి. సో అందరం శివానందలహరి శ్లోకాలని బైహార్ట్ చేద్దాం, నిత్యం పారాయణ చేసుకుంటూ వాటి మీనింగుల్ని మనసులో తలుచుకున్నా చాలండి, మనకి ముక్తి దొరికి. ఇక్కడ ఇంకా చూస్తే ముందు శ్లోకంలో మనకి చిదంబరేశ్వర క్షేత్రాన్ని రిఫర్ చేశారు. ఇక్కడ కేదారేశ్వరుని రిఫర్ చేస్తున్నారు. కేదారం అంటే పంట పొలము అని అర్థం అండి. అదే కదండి నమ్మకంలో ఉంది, క్షేత్రాణం పతయే నమః. సో అంటే అన్ని క్షేత్రాలు, అందులో కేదారేశ్వరుడు అంటే అన్ని క్షేత్రాలకి అతనే అధిపతి సుమ అని ఒక్కొక్క క్షేత్రాన్ని అతను రిఫర్ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడ రాశారండి? శ్రీశైల మహాక్షేత్రంలో రాశారు. సో ఎంత చక్కగా ఉన్నదో చూడండి.